గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల 10వ తరగతి ఫలితాల విజయోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులతో పాటు జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా ప్రైవేటు పాఠశాలలపై పోటీపడి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉన్నత ఫలితాలు సాధించారని ఎమ్మెల్యే అన్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ 100 రోజుల విద్యా ప్రణాళికతో ఉత్తమ ఫలితాలు వచ్చాయన్నారు. 6 ప్రభుత్వ పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించాయని తెలిపారు. ఒక మంచి పరిపాలన, ఒక మంచి నాయకుడు, ఒక మంచి విజనరీ, ప్రజల పట్ల ఆపేక్ష ఉన్నటువంటి ఒక మంత్రి గారు తీసుకునేటటువంటి చర్యలు ఎలా ఉంటాయి అని చెప్పడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు సాధించినటువంటి 10th క్లాస్లో విద్యార్థులు సాధించినటువంటి ప్రగతే కొలమానంగా ఉంటుంది. మన నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఈ 20 నెలల్లో తీసుకున్నటువంటి సంస్కరణలు, ముఖ్యంగా యూనిఫారం, పుస్తకాలు, పాఠ్యాంశాలు, టీచర్ల రిక్రూట్మెంటు, కావలసినటువంటి మౌలిక వసతులు, వీటన్నింటిని కూడా ఒక 360 డిగ్రీస్లో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు కార్పొరేట్ పాఠశాలల్లో కన్నా అత్యధిక మార్కులతో పాస్ అయినటువంటి ఘనత చరిత్రలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అది మన యువనేత నారా లోకేష్ బాబు గారి నేతృత్వంలో. దీనికి ఉపాధ్యాయులు కష్టపడ్డారు, తల్లిదండ్రులు కష్టపడ్డారు, పిల్లలు మరింత కష్టపడ్డారు. వీళ్ళందరి యొక్క కృషి వల్ల ఈరోజు 596 మార్కులతో ప్రభుత్వ పాఠశాలల్లో అత్యున్నతమైనటువంటి మార్కులతో సాధించారంటే అది ఖచ్చితంగా నారా లోకేష్ బాబు గారి యొక్క కృషి ఉంది అన్నటువంటిది మాత్రం స్పష్టం.